నిబద్ధతతో పనిచేసే ప్రభుత్వ అధికారులపై రాజకీయ రంగు పులమడం, వ్యక్తిగత విమర్శలకు దిగడం సరైన పద్ధతి కాదని పెనుగొండ మండల అభివృద్ధి అధికారి సూర్యనారాయణమూర్తి హితవు పలికారు. తనపై గత కొద్ది రోజులుగా వస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వాస్తవాలను వెల్లడించారు. తాను ఒక రాజకీయ నాయకుడిని కలిస్తేనే పనులు అవుతాయని అన్నట్టు వస్తున్న వార్తల్లో ఇసుమంతైనా నిజం లేదు అని ఎంపీడీఓ స్పష్టం చేశారు. తాను ఎల్లప్పుడూ నిబంధనలకే ప్రాధాన్యత ఇస్తానని, ఏ ఒక్క వ్యక్తికో లేదా వర్గానికో కొమ్ము కాయాల్సిన అవసరం తనకు లేదని పేర్కొన్నారు. కేవలం రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే తనను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలు ఏవైనా ఉంటే బయట చూసుకోవాలి తప్ప వ్యవస్థలను ఇబ్బంది పెట్టి అభివృద్ధిని అడ్డుకోకూడదని వారు హితవు పలికారు. 12వ తేదీ మా పెనుగొండ మండల పరిషత్ జనరల్ బాడీ సమావేశానికి సంబంధించి ఆ రోజు ఎంపీపీ గారి ఆధ్వర్యంలోని వైసీపీ ఎంపీటీసీలు అందరూ కూడా వారి ఛాంబర్లో ఎంపీపీ గారి ఛాంబర్లో కూర్చొని అర్జెంటుగా బిల్లులన్నీ కూడా ఆమోదం తెలియజేయమని విపరీతంగా ఒత్తిడి తెస్తూ నా మీద గట్టిగా అరవటం జరిగింది. ఇదైతే మనం మీటింగ్ హాల్లో కూర్చొని చర్చిద్దాం సార్, మిగతా కూటమి ఎంపీటీసీలు కూడా ఉన్నారు, దయించి మీటింగ్ హాల్లోకి రమ్మని చెప్పి పదే ఇన్వైట్ చేయడం జరిగింది. అలాగే కనీసం ఆధార్ పట్టీలోనే సంతకం పెట్టమని వైసీపీ ఎంపీటీసీని కోరగా మేము ఆలోచించుకోవాలి, మీటింగ్ హాల్లోకి వస్తే కానీ మేము సంతకం పెట్టమన్నారు. కొన్ని ఆఖరి ఫోరం టైం అయిపోయింది, మన మీటింగ్ టైం అయిపోయింది, గంట పైన అయిపోయింది, ఫోరం ఫామ్ కాలేదు. కనీసం మీటింగ్ హాల్లోకి రమ్మని మన ఎంపీపీ గారు ఆధ్వర్యంలో వైసీపీ ఎంపీటీసీని పదే కోరినప్పటికీ కూడా టైం అయిపోయినప్పటికీ కూడా ఇంకా మేము ఆలోచించుకుంటే తప్ప మా వైసీపీ ఎంపీటీసీ ఎవరు మీటింగ్ హాల్లోకి రారు అని చెప్పని స్పష్టంగా చెప్పిన మీదట ఇంకా ఫోరం లేదని డిక్లేర్ చేసి ఆ రోజు మీటింగ్ని వాయిదా వేయడం జరిగింది. తదుపరి నా ఆరోగ్యరీత్యా నేను బయటకు వెళ్ళడం జరిగింది హాస్పిటల్కి, అంతే తప్ప దానికి సంబంధం లేదు. ఫోరం వాయిదా ఆ రోజు మీటింగ్ వాయిదా వేసాక మరలా అదే రోజు మీటింగ్ వేయటం అనేది ఆల్రెడీ అధికారులు అందరూ వచ్చి వెళ్ళిపోయిన కారణంగాను, మిగతా ఎంపీటీసీలు ఎవరు లేని కారణంగా ఆ రోజు ఈ అజెండాలో వైసీపీ ఎంపీటీ